మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో తన మీద సిఐడి కార్యాలయంలో జరిగిన దాడిపై విచారణ వేగవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కోరారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. 30 రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినట్లు రఘురామ చెప్పారు. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఎస్పీకి ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి కలెక్టర్ చర్యలు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. మీ అందరికీ తెలిసిందే, ఇది మధ్యలో ఏదో అంతా హాట్గా ఉన్నప్పుడు ఏదో కొత్త గొడవ వచ్చి ఏదో గర్భాల గొడవ వచ్చి ఇది కొంచెం తరుమరుగైంది అంతే తప్ప మొన్న అందరికీ తెలిసిందే. నేను గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్, ప్రభావతి అనే 5గురు పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో అప్పుడు మీలో కూడా చాలామంది నేను కోర్టుకు వచ్చిన వెంటనే నా గాయాలన్నీ కూడా చూసి ఒక రకంగా మీ ఫోటోల వల్లనే నేను బెయిల్ దక్కించుకోగలిగా. లేదంటే అప్పుడే జైల్లో ముందు రోజే పోవాలి, బతికాం. ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు. ఈలోపు మీ ఫోటోల వలన అప్పుడు బ్రతికిపోయా. ఇప్పుడు మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం, మొన్న 11వ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి, అప్పుడు ఎస్పీ గారికి, ఇప్పుడు దేర్ ఇస్ చేంజ్ కాబట్టి ఆయనకి ఇవ్వటం, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ సందర్భంగా నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను టు సబ్స్టాన్షియేట్, అంటే నేను ఏదైతే కుట్ర అని చెప్పానో 120B నేరపూరిత కుట్ర చేశారని చెప్పానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను సో నేను ఎస్పీ గారికి ఇవ్వటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. సో వారికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం జరిగింది. మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఎటువంటి డిలే లేకుండా యూ షూడ్ దట్ ఇన్వెస్ట్